దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సింహాచల దేవస్థానంలో శ్రీ సింహాద్రి అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరపడానికి ముహూర్తం ఖరారైంది. ఈ మహోత్సవాన్ని ఏప్రిల్ 8న జరపాలని వైదికులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె సుబ్బారావు సమక్షంలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, వెస్ట్ జోన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పృథ్వీ తేజ్, గోపాలపట్నం శాంతి భద్రతల సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఏఈఓలు ఆనంద్ కుమార్, పిల్లా శ్రీనివాసరావు, రాజేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాసరాజు, రాంబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీహరిరాజు, ఏపీఈపీడీసీఎల్, ఆర్టీసీ, ఫైర్ తదితర విభాగాల అధికారులు సమావేశమయ్యారు. శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి కళ్యాణోత్సవ వివరాలను ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వెల్లడించారు. ఏప్రిల్ 8న కళ్యాణ మహోత్సవం జరుపుతామని ఆయన ప్రకటించారు. ఉత్సవ వేడుకలో భాగంగా ఉగాది రోజున ఆలయంలో పెళ్లి రాట వేస్తామని చెప్పారు. అదే రోజు నుంచి స్వామివారి పెళ్లి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 8న రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం, రాత్రి 10:30 గంటలకు కళ్యాణోత్సవం జరుపుతామని వివరించారు. కళ్యాణోత్సవం రోజు భక్తులకు సులభతరంగా దర్శన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అధికారులు చర్చించారు. గతేడాది కంటే వేలాదిగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా జరపాలని నిర్ణయించారు. ప్రధానంగా రాజకీయ నాయకుల ప్రభావం భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అంతరాలయ దర్శనాలు బంద్ చేయాలని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. 2023లో అప్పటి అధికార పార్టీ నేతల వైఖరి వల్ల వేలాది భక్తులు పడ్డ అవస్థలను గుర్తు చేసుకున్నారు. అదే 2024లో అంతరాలయ దర్శనాలను బంద్ చేయడం వల్ల ఉత్సవం విజయవంతమైందని కూడా ప్రస్తావించారు. ఇలా మెరుగైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. అంటే మరి మన తెలుసుంటుంది. మా ఏసీపీ గారు రాజీవ్ సార్ అయితే ఇంత ఫెయిల్యూర్ నేను ఎప్పుడు చూడాలి, మేమందరం ఈసారి ప్రాబ్లం చేస్తాం. అలాగే కళ్యాణోత్సవం అంత ప్రాబ్లం రాదు సార్, ప్రాబ్లం ఉండదు. ఈజీ తీసి 1000 పాస్ ఇస్తే 1000 పాస్ కానీ 200 కానీ కట్టడానికి లేదు. అయినా మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే మనందరూ కలిసి లాండ్ ఆర్డర్లు ఉన్నారంటే వాళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లాండ్ ఆర్డర్ కలిపి గర్భగుడి దగ్గర కానీ ఎలా తిరిగి వీలైనంత త్వరగా కానీ భక్తులు మనం బయటకు పంపించగలిగితే భక్తులు ఇక్కడ స్టాగ్నెట్ అవ్వకపోతే ఎప్పటికప్పుడు వెహికల్ వచ్చి బయటకు పోతుంటారు.